Hi students, in this video I would like to explain about liquid crystal polymers. Liquid crystal polymers are a special type of thermoplastics that exhibits property between highly ordered solid crystal materials and highly amorphous disordered liquids. Generally, the properties of liquid crystal polymers depends upon the direction in which they are arranged. Liquid crystal polymers are present in mesopophic state. Mesopophic state is a state that is present between solid crystalline state and true liquid state. The liquid crystal polymers with disc-like shape are having low molecular weight and semi-liquid behavior. Based on the different chemical behavior of liquid crystal polymers are classified into two types: smectic liquid crystals and nematic liquid crystals. I'm going to explain smectic liquid crystals. These are the polymers with low floating capacity than the true liquids. In Greek, smectic means loop like. So ఈ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ చూస్తే కనుక దాని యొక్క ఫ్లోటింగ్ కెపాసిటీ మనకి జనరల్గా లిక్విడ్స్ యొక్క ఫ్లోటింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్డ్ టు సెమీ సాలిడ్స్. కానీ ఈ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ యొక్క ఫ్లోటింగ్ కంపేర్డ్ టు నార్మల్ ట్రూ లిక్విడ్స్ చాలా లోగా ఉంటుంది. స్లోగా ఫ్లో అవుతాయి. ఎందుకంటే ఈ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్. లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్కి మనకి బోత్ సాలిడ్ నేచర్ ఉంటుంది, లిక్విడ్ నేచర్ ఉంటుంది. దానివల్ల నార్మల్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తే కనుక ఇది చాలా స్లోగా ఫ్లో అవుతుంది. ఓకే, ద ఓరియంటేషన్, ద క్రిస్టల్ హ్యావింగ్ ఓరియంటేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లేయర్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ని చూస్తే కనుక 1 by 1 ఇలా లేయర్స్లో ఫామ్ అయి ఉంటాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ అలా. మీరు పైనుంచి చూస్తే కనుక ఇదంతా కూడా మనకి ఒక సింగిల్ లైన్లా కనిపిస్తుంది. మనం వీటిని డిఫరెన్షియేట్ చేయలేం. మనం పైనుంచి చూసినా, పక్క నుంచి చూసినా, కింద నుంచి చూసినా, ఎటు సైడ్ నుంచి చూసినా కానీ అంతా కూడా ఒక సెమీ లైన్లా ఉంటుంది. ఒక థిక్ లైన్లా ఉంటుంది. ఆ థిక్ లైన్లో ఉంది అంటే ఏంటంటే ఇవి లేయర్ని ఫామ్ చేస్తాయి. అది కూడా 1 by 1 లేయర్స్ని ఫామ్ చేస్తాయి. ఆ లేయర్స్ మనకి కనిపించవు, ఎందుకంటే అన్నీ కూడా సేమ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటాయి. పైనవన్నీ ఏ ఆర్డర్లో ఉన్నాయి చూడండి, పై ఏ ఆర్డర్లో ఉన్నాయో కింద కూడా ఆ ఆర్డర్లో ఉన్నాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా. అందుకే దీన్ని లేయర్ ఓరియంటేషన్ ఉంది అని చెప్తాం. సో స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ హ్యావింగ్ లేయర్ ఓరియంటేషన్. నెక్స్ట్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్కి వచ్చేసరికి ఫ్లోయింగ్ కెపాసిటీ ఆఫ్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఈజ్ బెటర్ దెన్ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. అంటే సపోజ్ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్కి వచ్చేసరికి ఫ్లోయింగ్ కెపాసిటీ కంపేర్డ్ టు నిమాటిక్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్లో అవుతాయి కంపేర్డ్ టు స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. ఈ లేయర్స్ అరేంజ్మెంట్, క్రిస్టల్ అరేంజ్మెంట్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే లాంగిట్యూడినల్ మేనర్లో ఉంటుంది. అదే స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అయితే కనుక లేయర్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి లాంగిట్యూడినల్. లాంగిట్యూడినల్ మీన్స్ మీకు ఫస్ట్ లేయర్ అంతా ఉంది కదా, ఈ రెండింటికి మధ్యన ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ లేయర్ అంటే దీనికి మధ్యలో అరేంజ్ అయినట్టు కనిపిస్తుంది. మనం డిఫరెన్షియేట్ చేయగలము, ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని డిఫరెన్షియేట్ చేయగలము. ఈ థర్డ్ లేయర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ లేయర్తో కంబైన్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ లేయర్ వచ్చేసరికి సెకండ్ లేయర్తో కంబైన్ అయ్యేట్టుగా ఉంటుంది. అంటే ఎలా అంటే మిడిల్లో ఇంకో లేయర్ ఫామ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే లాంగిట్యూడినల్ ఓరియంటేషన్. మీరు దీన్ని ఇంకా చూడాలంటే ఎలా ఉంటుందంటే స్మెటిక్ ఫేజ్ అనేది స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఇలా ఉంటాయి. మీకు పైనుంచి చూస్తే కనుక ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఒక లేయర్లానే ఉంటుంది. అదే మీరు పైనుంచి చూసినా కానీ ఇదంతా కూడా ఒక ఫేజ్, ఒక సర్ఫేస్లా కనిపిస్తుంది. అది స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ యొక్క అరేంజ్మెంట్. అదే నిమాటిక్ క్రిస్టల్స్ చూస్తే కనుక మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు కదా, ఈ రెండింటి మధ్యలో ఇది కనిపిస్తుంది, ఈ రెండింటి మధ్యలో ఈ పైన కనిపిస్తుంది, ఈ రెండింటి మధ్యలో ఇది కనిపిస్తుంది. అలా ఇది లాంగిట్యూడినల్ మేనర్లో ఉంటుంది, ఇది లేయర్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ అనేవి క్లాసిఫికేషన్ మనం ఎలా చెప్పుకున్నాం, స్మెటిక్, నిమాటిక్ అని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఇంకా డిఫరెంట్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ అరేంజ్ అయి ఉంటాయి.
అసలు ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ ఎలా ఫామ్ అవుతాయంటే లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ పొలిమరైజేషన్ ద్వారా ఫామ్ అవుతాయి. అంటే మనం లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్లో లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని తెలియాలి. సో ఈ లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే ఏంటంటే ద పాలిమర్స్ ఫార్మ్డ్ బై ది లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ పొలిమరైజేషన్ అని చెప్పుకున్నాం కదమ్మా. సో కన్ఫామ్గా ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ అనేవి మనకి లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ పొలిమరైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ పొలిమరైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది పైరోలిసిస్ ప్రాసెస్. పైరోలిసిస్ మీన్స్ హీటింగ్ ప్రాసెస్. అసలు ఇదంతా ఎందుకు చేయాలి ప్రాసెస్, ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ని ఎందుకు యూస్ చేయాలని మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. సో లియోట్రోపిక్ మెథడ్ ఆఫ్ పొలిమరైజేషన్ ద్వారా మనకి లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ ఈ మెథడ్లో ఫామ్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదమ్మా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది పైరోలిసిస్ ప్రాసెస్. పైరోలిసిస్ మీన్స్ హీటింగ్. దీస్ పాలిమర్ మెటీరియల్స్ the example for లియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసరికి aromatic polyamine చెప్పచ్చు. దీస్ polymeric materials are stable at high temperature and also useful in various industries. ఇక్కడ మనకి నార్మల్ పాలిమర్స్కి ఈ పాలిమర్స్కి ఉండే మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే వీటికి సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఉన్నాయి. దీస్ ఆర్ having stable at very high temperature and they have high melting point and high degree of crystallization property. అలానే ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్కి హై డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఉంటుంది. అందువల్లనే మనం ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం. ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్కి రిమైనింగ్ పాలిమర్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ కూడా ఇదే. జనరల్గా మీకు ఆల్రెడీ పాలిమర్స్ యొక్క క్లాసిఫికేషన్లో చెప్పుకున్నాం ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ పాలిమర్స్ అని. అటువంటి కేసెస్కి సంబంధించినవి ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్కి కూడా. వీటికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, హై డిగ్రీ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంటుంది, హై డిసోసియేషన్ ఎనర్జీ ఉంటుంది. హై డిసోసియేషన్ ఎనర్జీ అంటే ఏంటి, మనం ఈజీగా బ్రేక్ చేయలేము ఈ పాలిమర్ని. ఈజీగా బ్రేక్ చేయట్లేదు అంటే ఏంటి, దానికి హై టెంపరేచర్ అప్లై చేయాలి, అలానే హై మెల్టింగ్ పాయింట్ అప్లై చేయాలి. క్రిస్టల్స్ అంటే జనరల్గా ఎలా ఉంటాయి, మెల్టింగ్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటికి. కానీ ఇది క్రిస్టల్ అయినప్పటికీ కూడా హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, హై డిగ్రీ ఆఫ్ క్రిస్టలైజేషన్. అంటే మనం ఆ క్రిస్టల్ని ఈజీగా బ్రేక్ చేయలేం. దిస్ ఈజ్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్. మనం ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక పాలీఫెనైలిన్ ఆక్సైడ్, పాలీఫెనైలిన్ మెయిన్ గ్రూప్ ఎలా ఉంటుంది, పారాఫెనైలిన్. అంటే ఇక్కడ మనకి పారా పొజిషన్లో ఈ గ్రూప్ ఉంది కదమ్మా, అందుకే పారాఫెనైలిన్ అని చెప్పాం. ఎన్ మీన్స్ పాలీని ఇండికేట్ చేస్తుంది. ఇన్ అడిషన్ టు లియోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ దే ఆర్ non-crossed linked polymers are formed by the joining of 2 or more molecules of liquid crystal polymers. ఇప్పుడు మనం లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. నిమాటిక్ స్మెటిక్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్. ఇవి రెండు కూడా మనకి లియోట్రోపిక్ మెథడ్ ద్వారా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. ఇలా కాకుండా ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ని యూస్ చేసుకొని మనకి ఇంకా కొన్ని పాలిమర్స్ ఫామ్ అవుతాయి. అవి కూడా ఎలా ఫామ్ అవుతాయి అంటే నాన్ క్రాస్డ్ లింక్డ్ పాలిమర్స్ ఫినామినా ద్వారా ఫామ్ అవుతాయి. ఆ నాన్ క్రాస్డ్ లింక్డ్ పొలిమరైజేషన్ అంటే ఏంటంటే జాయినింగ్ ఆఫ్ 2 or more molecules ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్. లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ ఉంటాయి, వాటిని మళ్ళీ అందులో 2 or more దాన్ని మళ్ళీ మనం పాలిమర్ కింద గెయింట్ మాలిక్యూల్. అసలు లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్ అంటేనే వన్ ఆఫ్ ది పాలిమర్. దాన్ని కూడా మళ్ళీ పొలిమరైజేషన్ ప్రాసెస్ చేస్తే మనకి గెయింట్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని నాన్ క్రాస్డ్ లింక్డ్ పాలిమర్స్ అని చెప్తాం. ఇది కూడా మనకి పైరోలిసిస్ ప్రాసెస్ ద్వారానే ఫామ్ అవుతుంది. ఈ పాలిమర్ కూడా పైరోలిసిస్ ప్రాసెస్ ద్వారానే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ లేటర్ పాలిమర్ ఈజ్ ఎక్రైలోనైట్రైల్. మనకి ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్లో మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎక్రైలోనైట్రైల్ అని చెప్తాం. దీన్ని చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కూడాను. ఈ పాలిమర్ అనేది హ్యావింగ్ హై పొటెన్షియల్ టు యూజ్ ఇన్ ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ ఇన్ బ్యాటరీస్. మనకి వైరింగ్ జరుగుతుంది కదా హౌస్ కన్స్ట్రక్షన్స్లో, వాటిలో ఆ వైరింగ్ మెటీరియల్ అంతా కూడా ఎక్రైలోనైట్రైల్తోనే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దాని యొక్క పర్పస్ని బట్టి మనం దీన్ని బాగా ఎక్కువగా యూస్ చేస్తాం. సో పాలిమర్స్ విత్ ఇంక్రీజ్డ్ ఎలక్ట్రికల్
and thermal properties are used as electrical conductors. But the disadvantage of the polymer, ఈ polyacrylonitrile యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది హై కాస్ట్ కంపేర్ టు రిమైనింగ్ పాలిమర్స్. ఈ పాలిమర్ యొక్క కాస్ట్ ఎక్కువ, కానీ అడ్వాంటేజెస్ చూసేసరికి ఓవరాల్ పాలిమర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, హై క్రిస్టలైజేషన్ ప్రాపర్టీ ఉంటుంది, హై డిసోసియేషన్ ఎనర్జీ ఉంటుంది, కానీ దీని యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్. సో పాలీఅక్రిలోనైట్రైల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్. పాలీఅక్రిలోనైట్రైల్ చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ పాలిమర్స్ అంటే చూసారు కదమ్మా. జనరల్గా మనం పాలిమర్స్ని తీసుకొని డోపింగ్ చేస్తే కనుక 5th గ్రూప్తో కానీ 3rd గ్రూప్తో కానీ అవి ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ పాలిమర్స్గా యాక్ట్ చేస్తాయి. ఆ ఫినామినాని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ పాలిమర్స్ ప్లేస్లో ఏం యూజ్ చేస్తాం? లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్ని యూజ్ చేస్తాం. ఈ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్కి మనం ఆ ఫినామినా యూజ్ చేయడం వల్ల అవి ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ పాలిమర్స్గా యాక్ట్ చేస్తాయి. ఆ ప్యాన్ అంటారమ్మ దీన్ని, పాలీఅక్రిలోనైట్రైల్ కూడా అలానే యాక్ట్ చేస్తుంది. సో పాలీఅక్రిలోనైట్రైల్ చూస్తే కనుక మనకి దానిలో మోనోమర్ వచ్చేసరికి ఎక్రిలోనైట్రైల్ దాని యొక్క ఫార్ములా CH2 డబల్ బాండ్ CHCN. దాన్ని మనం పొలిమరైజేషన్ n మోనోమర్స్ ఆఫ్ అక్రిలోనైట్రైల్ని తీసుకొని పొలిమరైజేషన్ ప్రాసెస్ జరిగితే కనుక పాలీఅక్రిలోనైట్రైల్ వస్తుంది. మనం దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే కనుక ఫైనల్గా ఇలా ఉంటుంది, పాలీఅక్రిలోనైట్రైల్. ఇది పాలీఅక్రిలోనైట్రైల్ మనకి గెయిన్డ్ చాలా పెద్ద మాలిక్యూల్గా ఫామ్ అవడం వల్ల ఇలా ఉంటుంది. జనరల్గా అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది పాలీఅక్రిలోనైట్రైల్. ఇప్పుడే చెప్పుకున్నాం కదమ్మా, CH2 డబల్ బాండ్ CHCN. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఎన్గా రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది. నెక్స్ట్ అవి యొక్క లింకింగ్ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదమ్మా CH2 డబల్ బాండ్ CH. సో ఈ డబల్ బాండ్ అనేది హోమోలైటిక్ క్లీవేజ్ జరిగితే ఎలా వస్తుంది? CH2 రాడికల్ CH రాడికల్ CN వస్తుంది. అలా డిఫరెంట్ మాలిక్యూల్స్ని తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక రాడికల్ ఉంది, ఇక్కడ ఒక రాడికల్ ఉంది. ఇది వచ్చేసరికి వేరే మోనోమర్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది, ఇది వచ్చేసరికి వేరే మోనోమర్ యూనిట్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అలా మనకి పాలీఅక్రిలోనైట్రైల్ ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్స్. థ్యాంక్ యూ.